నమస్కారం స్వామి. మీరు ఈ చరిత్ర కొంచెం చెప్పగలరా? ఇక్కడ స్వామివారు త్రిమూర్తులు ఉంటారమ్మా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. కింద వచ్చేసి యక్ష బ్రహ్మ ఉంటారు, మధ్యలో పరశురాముడు, పూర్తి పైన మానవ పురుషలింగాకార రూపంలో పరమేశ్వరుడు ఉంటారు. ఆలయం వచ్చేసి లోపల శివలింగాకారంలో ఉంటుంది గర్భాలయము. ఆలయం బయట నుంచి గోపురం చూసినట్లయితే కనుక ఏనుగు కూర్చుంటే వెనుక భాగం ఎలా ఉంటుందో ఆ విధంగా గజపృష్టి ఆకారంతో ఉంటుంది. 60 సంవత్సరాలకు ఒక్కసారి అంతర్వాహినిగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది నుండి నీరు వస్తుంది. ఆ జలము స్వామివారి పాదాలను తాకుతుంది. ఆ జలంతో స్వామివారికి అభిషేకము జరుగుతుంది. ఉత్తరాయణ దక్షిణాయన కాలం మారినప్పుడు వచ్చేసి జూలై 15 నుంచి వచ్చేసి సూర్యకిరణాలు స్వామివారి మీద నేరుగా పడుతుంది. నందీశ్వరుడు వెనుక భాగంలో కిటికీ ఉంటుంది, అందులో నుంచి వస్తుంది. ఇప్పుడు పక్క అమ్మవారు ఆనందవల్లి అమ్మవారు. అమ్మవారు ఇక్కడ అభయహస్తంతో ఉంటారు. అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. ఇప్పుడు కొత్త గుడి ఎప్పుడు మొదలవుతుందండి? ఈ నెల 24 నుంచి లోపల ఆలయం లోపల దర్శనం ఉంటుందమ్మా. 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా కుంభాభిషేకం ఉంటుంది. కుంభాభిషేకం తర్వాత నుంచి లోపల దర్శనం ఉంటుంది. ప్రతిష్టాపన అండి? పునః ప్రతిష్ట జరుగుతుందమ్మా. మూల విగ్రహం లోపలే ఉంటుంది. లోపలే ఉందండి? అది మార్చకుండానే రిపేర్ చేస్తున్నారనమాట. అందుకనేసి బాలాలయంలోని స్వామివారి నమూనా విగ్రహం ప్రాణ ప్రతిష్టాపన చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలా నేను ఇంకా విగ్రహాన్ని వేరే చోట పెట్టారేమో అనుకుంటున్నాను. అక్కడే ఉంచారు. అక్కడే ఉంటుందమ్మా. ధన్యవాదాలు స్వామి. నమస్కారం స్వామి. ఓకే.